ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్ పాలన వచ్చేసి మనకు ఎట్లుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. పథకాల పరంగా కానీ ఆయన చెప్పినవి ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతున్నాయని ఎవరు నమ్మట్లేదు నాకు తెలిసి ప్రజల్లో. సో నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు అనుకుంటున్నాను. కానీ జగన్ గారు మాత్రం 170 సీట్లు కొడతామంటున్నారు కదా. అంటే అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు అనడంలో తప్పు లేదు, అంతే కదా. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చేసి ఆయన ప్రీవియస్గా మనం చూసాం కదా, ఆయన రూలింగ్ అనేది చూసాం కదా, ఎంత మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం కదా అతను. మన సీఎం ఈయన వచ్చేసి మనకు ఇప్పుడే రూలింగ్లో ఉన్నారు, ఎప్పుడే ఎట్లా పాలించాలనేది నాకు చూస్తున్నారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన పొత్తు అనేది ప్రజెంట్ అయితే కరెక్టే, ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ పొత్తు కరెక్టే. మనం గెలవాలంటే కొంచెం జగన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళ సపోర్ట్ అనేది కరెక్టే అని నేను భావిస్తున్నాను. అలాగే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా, ఎవరు బాగా నెరవేర్చారంటారు? హామీల గురించి చెప్తే మనకు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. జగన్ తన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఆయన రూల్ చేసిన టైంలో ఫెయిల్ అయ్యారని ప్రజలు కూడా అంత కరెక్ట్గా నమ్మట్లేదు. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారు? కొడాలి నాని రోజా కొడాలి నాని రోజా గురించి ఏం చెప్పాలంటే ప్రజెంట్ అయితే మనం పర్టికులర్గా చెప్పనవసరం లేదు. మనం వాళ్ళు చేసిన ప్రతి వీడియోస్లో కానీ సర్క్యులేట్ అయ్యే వీడియోస్లో కామెంట్స్ చదువుకుంటే అర్థమైపోతుంది. వాళ్ళకి మనం పర్టికులర్గా చెప్పాల్సింది. ప్రజెంట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు జగన్ పరిపాలనలో? ఉద్యోగ అవకాశాలు అంటే 2 రాష్ట్రాల్లో పోలిస్తే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. దాన్ని కూడా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.